ఇంత క్రూరమైన వ్యక్తి గురించి మీరు ఎక్కడా కూడా విని ఉండరు, చూసి ఉండరు కూడా. ఇతని పేరు వింటే చాలు ఇప్పటికీ కూడా చాలామంది భయపడతారు. అతడే ఆల్బర్ట్ ఫిష్, నౌన్ యాజ్ ది గ్రే మ్యాన్, ది వేర్ వుల్ఫ్ ఆఫ్ వెస్టీరియా అండ్ ది బోగి మ్యాన్. ఇక్కడ వెన్నెముకని కదిలించే ప్రశ్న ఏంటంటే, ఒక బలహీనమైన ముసలి వ్యక్తి హిస్టరీలోనే అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్లో ఒకడిలాగా ఎలా మారాడు? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎండింగ్లో తను చేసిన క్రైమ్స్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. అవి మీ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. 1870లో జన్మించిన ఆల్బర్ట్ ఫిష్ అందరిలాగా సాధారణంగా ఆర్డినరీ మ్యాన్ లాగే కనిపించాడు. ఫిష్ చాలా సైలెంట్గా ఉండేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఆల్బర్ట్ ఫిష్ 6 పిల్లలకి తండ్రి కూడా. ఈ ముఖభాగం వెనుక ఉన్న మనసు చాలా భయంకరమైనది. ఇది చట్టాన్ని అయోమయంలోకి నెట్టింది అండ్ కొన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. కొన్ని దశాబ్దాలుగా ఫిష్ చాలా దారుణాలు చేస్తూ వచ్చాడు. అవి చూడటానికి ఎవరో రాసిన ఓ హారర్ నావెల్లో నుంచి బయటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఫిష్ పిచ్చితనం అతని చిన్నప్పుడే మొదలైంది. అతని తండ్రి మరణించిన తర్వాత ఫిష్ని అనాథాశ్రమంలోకి పంపించారు. అక్కడ ఫిష్ని మిగతా వాళ్ళందరూ కూడా తీవ్రమైన వేధింపులకి గురి చేసేవాళ్ళు. ఇది కేవలం అతని బ్యాక్ స్టోరీ కాదు. అనాథాశ్రమంలో అతను అనుభవించిన బాధలు, మిగిలిన వాళ్ళు పెట్టిన టార్చర్ అతని చీకటి మనస్తత్వానికి పునాది వేశాయి. అతన్ని కొట్టిన దెబ్బలు ఏవి కూడా అతనికి హాని కలిగించలేదు. అతను అనాథ ఆశ్రయం విడిచి వెళ్ళే టయానికి అతని మనసుకి బాధ, ఆనందం రెండూ ఒకేలా అనిపించాయి. ఇంకో భయానక విషయం ఏమిటంటే, ఫిష్ చెప్పిన దాని ప్రకారం అతను చేసిన పనులన్నీ ఒంటరిగా చేయలేదంట. అతనికి కొన్ని గొంతులు వినిపించాయని చెప్పాడు. అవే అతన్ని ఈ క్రైమ్స్ అన్నీ చేయమని చెప్పేవంట. ఈ మాటలన్నీ అతని డిస్టర్బ్డ్ మైండ్లో నుంచి వచ్చి ఉంటాయా, లేకపోతే అంతకంటే భయంకరమైనది ఇంకేమైనా ఉందా? ఆల్బర్ట్ ఫిష్ ఫస్ట్లో చిన్న చిన్న నేరాలు చేయటం మొదలుపెట్టాడు. కానీ అతను చేసిన నేరాలు చాలా ఫాస్ట్గా నమ్మలేనంతగా మారిపోయాయి. 1928లో 10 సంవత్సరాల వయసున్న ఓ చిన్న పిల్ల ఈఎంఐకి ఫిష్ తన తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చాలా కైండ్ హార్టెడ్ ఓల్డ్ మ్యాన్ లాగా నటించాడు. కానీ ఉద్యోగానికి బదులు ఫిష్ గ్రేస్ బడ్ అనే ఆడపిల్లని చంపేశాడు. కానీ దేశాన్ని, ప్రపంచాన్ని వణికించింది, భయం భ్రాంతులకు గురి చేసింది గ్రేస్ డెత్ కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆల్బర్ట్ ఫిష్ గ్రేస్ వాళ్ళ తల్లిదండ్రులకు రాసిన లేఖ. ఈ లెటర్లో అతను చేసిన ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ని పోసగుచ్చినట్లుగా మిస్ అవ్వకుండా రాశాడు. ఈ డీటెయిల్స్ని ఎంత దారుణంగా వివరించాడంటే, మీరు ఆ లెటర్ చదవాలంటే స్టోన్ హార్టెడ్ పీపుల్ అయి ఉండాలి మీరు. ఫైనల్లీ 1934లో పోలీసులు ఫిష్ని అరెస్ట్ చేశారు. అది కూడా కేవలం అతను గ్రేస్ వాళ్ళ పేరెంట్స్కి రాసిన లెటర్ వల్లనే. పోలీసులని అతని దగ్గరికి స్ట్రైట్గా తీసుకొచ్చింది. కేసు ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేటర్స్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయం ఏంటంటే, ఫిష్ చేసిన నేరాల గురించి ఉన్న వివరాలు నమ్మటానికే వింతగా అనిపించింది వాళ్ళకి. వాళ్ళు కాసేపు ఆగి ఆలోచించారు, ఇది నిజమా కాదా అని. ఫస్ట్ ఆల్బర్ట్ ఫిష్ జైల్లో అతని వింత ప్రవర్తన గురించి మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ ఆ లెటర్ రాయకుండా ఉంటే అతను ఇంతవరకు దొరికేవాడు కాదేమో. పోలీస్ కస్టడీలో కూడా ఫిష్ అతని చేసిన క్రైమ్స్ అన్నీ కూడా గర్వపడుతున్నట్లుగా ప్రవర్తించాడు. ఈవెన్ పోలీసులు అతన్ని సస్పెక్ట్ చేయని నేరాలని కూడా అన్నీ తనే చేసి నేను ఒప్పుకున్నాడు. సుమారు 100 మంది పిల్లల్ని చంపాడని కూడా చెప్పాడు. ఈ విషయాలన్నీ ప్రపంచాన్ని షేక్ చేశాయి. ఫిష్ అతనే టార్చర్ చేసుకునేవాడని కూడా పోలీసులకు చెప్పాడు. ఎస్, మీరు విన్నది నిజమే. ఫిష్ అతని శరీరాన్ని సూదులతో గుచ్చుకునేవాడు. అలా పొడుచుకోవటం అతనికి హాయిగా ఉండేదని కూడా చెప్పాడు. మీకు గుర్తుందా, ఇందాక ఫిష్ చేసిన క్రైమ్స్ గురించి తర్వాత చెప్తాను చెప్పాను కదా. కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్వెస్టిగేటర్స్ ఆల్బర్ట్ ఫిష్ తను చేసిన క్రైమ్స్ గురించి డీటెయిల్గా ఒక బుక్లో రాసి పెట్టుకున్నాడు. ఆ బుక్ని పోలీసులు కనిపెట్టారు. ఆ నోట్స్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఇంకా ఎక్కువ మంది విక్టమ్స్ ఉండే ఛాన్స్ ఉందంట. ఆల్బర్ట్ ఫిష్ని 1936లో ఎలక్ట్రిక్ చైర్లో ఎగ్జిక్యూట్ చేశారు. మనిషి అయితే చనిపోయాడు, కానీ అతను చేసిన క్రైమ్స్ని ఎవ్వరూ మర్చిపోలేరు. బుక్స్లో లాగానే, మూవీస్లో లాగానే, పీడకలలలో లాగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు. మనమే వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్. ఆల్బర్ట్ ఫిష్ ఇలాంటి భయంకరమైన హత్యలు చేయడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్యూర్ ఈవిలా, లేకపోతే అంతకంటే భయంకరమైనది ఇంకేమైనా ఉందా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నాకు అనిపించినట్లే మీకు కూడా చిల్డ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. నైట్ టైం మిమ్మల్ని మెలకుగా ఉంచే ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్,
టేక్ కేర్. బై బాయ్. లవ్ యూ ఆల్.